జ్యోతిరావు పూలే 134 వర్ధంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీ కూడల్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అంటూ తెలియజేశారు. సమాజంలో అట్టడుగు జనవాళి అభ్యున్నతకై ఏకైక పని చేసిన నిరాడంబర జీవితాన్ని గడిపారు. పూలే గారు అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే జ్యోతిరావు పూలే అందని ఆనందాన్ని కోరుకున్న ఆశావాది పూలే అని అన్నారు. ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే 134 వర్ధంతి సందర్భంగా తిరుపతి బాలాజీ కాలనీ కూడల్లో జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మాట్లాడారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, సమాజ స్థాపన కోసం నిరంతరం కృషి చేసిన మహానీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని తెలియజేశారు. సమాజంలోని అట్టడుగు జనవాళి అభ్యున్నతకి ఏకైక ధ్యేయంగా పనిచేసిన నిరాడంబర జీవితాన్ని గడిపారు. పూలే గారు అహంకారం, ఆధిపత్యం, అజ్ఞానం, అంధకారం అంటే జ్యోతిరావు పూలే అందని ఆనందాన్ని కోరుకున్న ఆశావాది పూలే అంటూ కొనియాడారు. ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావు పూలే సేవలు చిరస్మరణీయం, ఆదర్శనీయమని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే అవిశ్రాంతంగా పోరాటం చేశారు. మహానురాగాల మహనీయ సమాజ స్థాపన కోసం అహర్నిశలు కృషి చేశారు అంటూ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం, బీసీ సంఘర్షణ సమితి సభ్యులు లక్ష్మయ్య యాదవ్, సాకం ప్రభాకర్, అశోక్ సామ్రాట్ యాదవ్, కేబుల్ రమణ, బాబురావు తదితరులు పాల్గొన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే గారు అట్లాగే ఆయన పత్రికా రంగాన్ని కానీ సాహిత్యాన్ని కానీ ఎంచుకొని సమాజ నిర్మాణం కోసం కుల వివక్షతను మార్చేందుకు ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయనతో పాటు అనేక పోరాటాల్లో కృషి చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన భార్య అయినటువంటి సావిత్రిబాయి పూలే కూడా. ఆవిడికి కూడా మనమందరం కూడా జోహార్లు అర్పించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇవాళ తిరుపతిలో ఆయన జ్యోతిరావు పూలే వర్ధంతి సందర్భంగా బీసీ సంఘర్షణ సమితి ఆధ్వర్యంలో, అలాగే మా ఎమ్మెల్సీ సిఫాయి సుబ్రహ్మణ్యం సార్ అందరం కలిసి ఇవాళ ఘనంగా నివాళులు అర్పించుకున్నాము. అలాగే అందరం కూడా ఆయన ఏదైతే ఆయన ఆశయాలను మనమందరం కూడా సాధించే విధంగా కృషి చేయాలని అందరినీ కూడా కోరుతూ మహాత్మారావు జ్యోతిరావు పూలే గారికి అందరం కూడా ఒకసారి జోహార్లు తెలుపుకుంటూ జై పూలే, జై భీమ్, జై మండ్. జ్యోతిరావు పూలే గారి 134వ వర్ధంతి సందర్భంగా ఈరోజు బీసీ సంఘర్షణ గురించి కార్యక్రమాన్ని గట్టిగా ఏర్పాటు చేయడం అభినందిస్తూ, ఎందుకంటే మన బీసీలకి బడుగు బలహీన వర్గాలకి మాత్రమే కాదు పూలే గారి నాయకుడు, అందరూ వెనకబడ్డ వారందరికి కూడా బీసీ అందరికి కూడా మహాత్మా అనేది ఇంకొక కొనియాడ నాయకుడు ఒక పూలే గారు మాత్రమే. ఆ రోజుల్లోనే స్త్రీ విద్య అయితేనేమి, వితంతుల కోసం అక్కడ ఆశ్రమాలు లాంటివి కానీ ఏర్పాటు చేసి ఆ రోజుల్లో పోరాట ఘనత ఒక బీసీరావు పూలే గారికి దక్కింది. అలాగే ఆ రోజు అంబేద్కర్ గారు కూడా ఆ రోజు ఇతనితో కలిసి పనిచేయడానికి మంచిగా సమాజ మంచి మార్పు అని ఆ రోజు కోరిన రోజులు ఉన్నాయి. అలాగే ఈరోజు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకోవాలి. మహిళలందరూ కూడా మర్చిపోకూడదు, ఎందుకంటే మహిళా విద్యను ప్రోత్సహించింది, మొదలుపెట్టింది ఇక్కడ ఒక్క జ్యోతిరావు పూలే గారే. కాబట్టి జ్యోతిరావు పూలే గారిని స్ఫూర్తిగా తీసుకొని బడుగు బలహీనలను ముందుకెళ్ళాలని అందరికీ ఒకసారి మనవి చేసుకుంటూ జై పూలే, జై జై పూలే.